శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 74.2% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ కూటముల మధ్య హోరాహోరీగా పోరీ నెలకొని ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఈసారి మాత్రం కేరళ అసెంబ్లీలో అడుగు పెడుతుందా లేదా అనేది చర్చ జోరుగా సాగుతుంది. గత 2016 ఎన్నికల్లో బీజేపీ తరపున నేమం నుండి ఓ రాజగోపాల్ మాత్రమే ఇప్పటి వరకు విజయం సాధించారు. అయితే గత 2 అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని బట్టి చూస్తే కేరళలో కనీసం 7 నియోజకవర్గాలపైన బీజేపీ గెలుపు ఆశలు పెట్టుకుంది. అయితే గతసారి మరి ముఖ్యంగా 5 సీట్లలో రన్నరప్గా నిలిచినటువంటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పనితీరును రాజకీయ విశ్లేషకులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి మంజేశ్వర్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్లో భాగస్వామ్య పక్షమైనటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మరియు బీజేపీ మధ్య పోరు జరుగుతుంది. ఈ సీటును కైవసం చేసుకోవాలని బీజేపీ కొంతకాలంగా ప్రయత్నిస్తుంది. కానీ 2016 నుంచి మరియు 2021లో స్వల్ప తేడాతో ఈ సీట్ను కోల్పోయింది. ఇక 2016లో బీజేపీ అభ్యర్థి కె సురేందర్ ముస్లిం లీగ్ అభ్యర్థి పిబి అబ్దుల్ రజాక్ చేతిలో కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోగా, ఇక 2021లో ఆయన ముస్లిం లీగ్ అభ్యర్థి ఎంకే అష్రఫ్ చేతిలో 745 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక 2021 నాటికి పోరు పునరావృతం కాబోతుంది. అయితే బీజేపీ 4వసారి సురేంద్రన్ను బరిలోకి దింపుతుండగా ముస్లిం లీగ్ విజయ పరంపరను కొనసాగించేందుకు అష్రఫ్ ప్రయత్నిస్తున్నారు. అయితే పాలక్కడ్లో కాంగ్రెస్ మరియు బీజేపీ ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. 2011 నుంచి బీజేపీ ఇక్కడ తన ఓట్ల శాతాన్ని పంచుకోగలిగింది. అయితే 2021లో ప్రముఖ సాంకేతిక నిపుణుడు ఈ శ్రీధరన్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫీ పరంబిల్కు గట్టి పోటీనిచ్చి కేవలం 3859 ఓట్ల తేడాతో ఓటమి పాలినప్పుడు ఆ స్థానాన్ని గెలుచుకునేంత దగ్గరికి బీజేపీ చేరుకుంది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ పిషారెడ్డికి మరియు బీజేపీ అభ్యర్థి శోభా సురేందర్కు మధ్య పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే మధ్య కేరళలోని త్రిశూర్లో మరోసారి హోరాహోరీగా త్రిముఖ పోరు జరగనుంది. ఇక్కడ చిన్న మార్పు కూడా విజేతను మార్చేస్తుంది. 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పద్మజ వేణుగోపాలను ఓడించి సిపిఐకి చెందినటువంటి బాలచంద్రన్ 946 ఓట్ల తేడాతో ఈ సీటును కైవసం చేసుకున్నారు. ఇక 2024లో బీజేపీ తరపున త్రిశూర్ లోక్సభ నియోజకవర్గానికి గెలిపించినటువంటి బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితమయ్యారు. ఈ స్థానంలో 3 కూటముల మధ్య హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల్లో 34.25% ఓట్లు, మరోవైపు కాంగ్రెస్ 33.52% ఓట్లు, బీజేపీ 31.30 ఓట్లను కూడా కైవసం చేసుకున్నాయి. ఈసారి బీజేపీ పద్మజను బరిలోకి దింపడంతో పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. మరి ముఖ్యంగా తిరువనంతపురం స్థానంలో ఆల్టర్నేటివ్ రాజకీయ కూటములకు ఇక్కడ ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. 2016లో ఇది 37% ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి విఎస్ శివకుమార్ను గెలిపించింది. కానీ 2021లో ఆయనను కాదని 38% ఓట్లు పొందినటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి యాంటోనీ రాజును ఎంపిక చేసింది. ఈ 2 సందర్భాల్లోనూ బీజేపీ ఓట్ల వాటా మారలేదు. కానీ ఇటీవలే తిరువనంతపురం కార్పొరేషన్ అధికార పగ్గాలు గెలుచుకున్నటువంటి బీజేపీకి ఇక్కడ బలమైనటువంటి ప్రాబల్యం ఉండడంతో కమలనాథుల విజయం పైన ధీమాగా ఉన్నారు. మరోవైపు గత 2 ఎన్నికలలో సిపిఐ ఎం వైపు మొగ్గు చూపినటువంటి కజకుట్టం నియోజకవర్గంపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. 2016, 2021 సందర్భాల్లోనూ కాషాయ పార్టీ ఈ 2 స్థానాల్లో 2వ స్థానంలో మాత్రమే నిలిచింది.
ఇక 2016లో సిపిఐ ఎంకి లభించినటువంటి 37% ఓట్లతో పోలిస్తే బీజేపీ 32% ఓట్లను కూడా సాధించింది. కానీ కాంగ్రెస్ 29% ఓట్లతో మూడో స్థానానికే పరిమితమైంది. ఇక 2021లో బీజేపీ ఓట్ల వాటా స్వల్పంగా తగ్గి 29%కి చేరగా సిపిఐ ఎం తన వాటాను 46%కి పెంచుకుంది. ఇక సిపిఐ ఎం తన బలమైనటువంటి నాయకుడు కడకంపల్లి సురేందర్ను మూడోసారి కూడా బరిలోకి దింపగా బీజేపీ మాజీ కేంద్ర మంత్రి వి మురళీధరన్కు పోటీలో నిలిపింది. ఇక ఇదిలా ఉంటే వట్టి యూర్కావులో మరో బలమైనటువంటి త్రిముఖ పోరు జరగనుంది. ఇక్కడ సిపిఎం సిట్టింగ్ ఎమ్మెల్యే వికే ప్రశాంత్, బీజేపీ అభ్యర్థి మాజీ డీజీపీ ఆర్ శ్రీలేఖ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె మురళీధరన్లతో తలపడనున్నారు. కుల సమీకరణాలు కీలక పాత్ర పోషించేటువంటి ఈ నియోజకవర్గంలో 2021లో బీజేపీ కాంగ్రెస్ను అధిగమించి రెండో స్థానంలో నిలిచింది. అప్పుడు సిపిఐ ఎంకు 44%, బీజేపీకి 29%, కాంగ్రెస్కు 26% ఓట్లు వచ్చాయి. కానీ కేరళంలో బీజేపీ ఇప్పటి వరకు గెలుచుకున్నటువంటి ఏకైక అసెంబ్లీ స్థానం నేమం. 2016లో బీజేపీ సీనియర్ నాయకుడు ఓ రాజగోపాలన్, సిపిఐ ఎం నాయకుడు వి శివన్ కుట్టిని 8671 ఓట్ల తేడాతో ఓడించి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2021లో సిపిఐఎం తన పరాజయాన్ని సరిదిద్దుకుంటూ 3949 ఓట్ల తేడాతో బీజేపీ నుండి ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. అయితే 2026 ఎన్నికల్లో విజయం పైన బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ పార్టీ అధినేత రాజీవ్ చంద్రశేఖర్ను బరిలోకి దింపింది. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో సుమారు 18% ఓట్లు సాధించి ఒక లోక్సభ స్థానం బీజేపీ గెలిచింది. 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్తో పాటుగా మెరుగైన ఫలితాలు కమలం పార్టీ సాధించింది. కానీ ఈసారి ఎన్నికల్లో కనీసం 7 అసెంబ్లీ స్థానాలు గెలవాలని బలమైన అభ్యర్థులను కూడా బరిలోకి దింపింది బీజేపీ. కానీ మొన్న విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్లో 14% ఓట్లతో బీజేపీ 0 నుంచి 3 స్థానాలకు పరిమితం అవుతుందని కూడా ప్రకటించారు. మొత్తం మీద చూడాలి, బీజేపీ ఆశలు 14% ఓటు బ్యాంకుతో పాటుగా కనీసం 0 నుంచి 3 స్థానాలను విజయం సాధిస్తుందా, లేదా ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటివి వాస్తవ రూపం దాలుస్తాయా? ఈసారి కేరళంలో బీజేపీ బోనీ కొడుతుందో లేదో రేపటి ఫలితాల్లో తేలనుంది.